గతంలో తిరుమల ఎప్పుడైనా వెళ్ళారా? ఆ లడ్డు ఎలా ఉందో చూసారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతకి అప్పటికి ఏమైనా తేడా కనిపించిందా మీకు? రీసెంట్ గా నేను 1 month బ్యాక్ వెళ్ళానండి. చాలా నీట్ గా ఉంది. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు అక్కడ 4 days ఉన్నామండి. 4 days ఉన్న తర్వాత మాది కాకినాడ వచ్చామండి. కాకినాడ వచ్చిన తర్వాత ప్రసాదాలు 10 లడ్డులు కూడా 10 మందికి పంచి పెడతామండి. పోవడం లేదండి, ఎలాగ ఉందో యాస్టీజ్ అప్పుడు మనం కొన్నప్పుడు ఎలాగ ఉన్నదో పంచిపెట్టినప్పుడు కూడా అలాగ ఉందండి. నీట్ గా స్మెల్ లేదు, ఏమీ లేదు. ఉమ్. చాలా బాగుంది మాట. టేస్ట్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది మాట. మరి ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని కెమికల్స్ తో కూడిన పామాయిల్ ఉపయోగించి కల్తీ నెయ్యి లాంటిది సృష్టించి కల్తీ చేశారు ఈ లడ్డూని. అయితే అదే లడ్డూని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, కేంద్ర మంత్రులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళతో తినిపించారు. వాళ్ళతోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా తిన్నారండి. ఇంతటి అపచారం చేసి దానిలో ప్రతి ఒక్కరిని కూడా పాలు పంచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఇదంతా హిందువుల మీద జరిగే కుట్రనంటారా? ఇండైరెక్ట్ గా హిందువుల మీద జరిగి కుట్రండి అది. ఇప్పుడు యాక్చువల్ గా మన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీకి మన ఆంధ్రప్రదేశ్ లో బాగా పాపులర్ చేద్దారని హిందూయిజాన్ని కొద్దిగా అనగదొక్కాలని చూస్తున్నారండి. దానిలో భాగంగానే తిరుపతి లడ్డు లేకపోతే బాలాజీని 2 కొండలు వేరే దానికి ఇచ్చేస్తామని ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మాటలే కదండి. దానివల్ల ప్రజలు కూడా అసహించుకున్నారండి ఆ మాటలు చూసి. అంటే ఎప్పటి నుంచో వస్తున్న తిరుమల అంటే 7 కొండలు పవిత్రంగా చూసుకుంటారండి హిందువులందరూ. దాన్ని తీసేసి అక్కడ క్రిస్టియన్స్ ని పెడతాం, వేరే అన్య మతస్థుల్ని అక్కడ డిప్లాయ్ చేయటం, దాంట్లో అక్కడ అన్య మతస్థులు క్యాన్వర్సింగ్ చేయటం, ఇవన్నీ చూస్తున్నాం కదండి, మనం యూట్యూబ్ లో చూస్తున్నాం. మనం